బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మోహన్ బాబుని హౌస్ అరెస్ట్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పై ఆందోళనకు సిద్ధమయ్యారు మోహన్ బాబు. విద్యార్థులతో ర్యాలీకి ప్రయత్నించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతి లేదంటున్నారు పోలీసులు. సార్ 1 మినిట్ ఉన్నాను సార్ 1 మినిట్ ఉన్నాను. మోహన్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఫీ రియంబర్స్మెంట్ పై ఆందోళనకు సిద్ధమయ్యారు మోహన్ బాబు. విద్యార్థులతో ర్యాలీకి ప్రయత్నించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతి లేదంటున్నారు పోలీసులు. మోహన్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఫీ రియంబర్స్మెంట్ పై ఆందోళనకు సిద్ధమయ్యారు మోహన్ బాబు. విద్యార్థులతో ర్యాలీకి ప్రయత్నం చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్ లైన్ అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి, తిరుపతిలో మోహన్ బాబుని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనీషా, ఏదైతే శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత సినీ నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద రంగంపేట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఇప్పటికే పోలీసులంతా కూడా భారీగా మోహరించి ఉన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా సినీ నటుడు మంచు మోహన్ బాబు నిరసన ర్యాలీకి సిద్ధమయ్యారు. అయితే ఇచ్చిన హామీలను నెరవేర్చిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అయితే విద్యార్థులకు ఇస్తామన్న ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటాలు ఆడుతున్నారంటూ కూడా మోహన్ బాబు అనేక సార్లు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం తరఫున 2014 నుంచి 2018 వరకు ఈ 4 ఏళ్లలో దాదాపు 19 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లించాలని అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించాను. మంత్రులను కలిశాను, అధికారులను కలిశాను, ప్రభుత్వానికి లేఖలు రాశాను. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా మోహన్ బాబు మండిపడుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్ల కోసం ప్రాధాయపడి ఆచరణకు అమలు కాని హామీలు గుర్తించడం ఏమిటని చెప్పి కూడా మోహన్ బాబు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన నిరసన చేపట్టాలని చెప్పి కూడా ఇప్పటికే కూడా దాదాపు 2-3 నెలల నుంచి కూడా మోహన్ బాబు విద్యార్థులతో సమావేశం కావడం, అదేవిధంగా మోహన్ బాబు ఏవైతే అభిమానులు ఉంటారో వాళ్ళతో కూడా సమావేశం కావడం, ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం నెరవేర్చలేదు. ముఖ్యంగా తాను విద్యా సంస్థ నడుపుతున్నాను, ఈ విద్యానికేతన్లో ఉన్నటువంటి 25% విద్యార్థులకు ఉచితంగా నేను విద్యను అందిస్తున్నాను, అయినప్పటికీ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో దాదాపు విద్యానికేతన్ ఒక కాలేజీకి మాత్రమే 2014 నుంచి 2018 వరకు 19 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి. అయితే అనేక సార్లు కూడా తాను మొరపెట్టుకున్నాను, విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడకండి, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే వాళ్ళు చదువులు చాలా చిన్న భిన్నం అయిపోతాయని చెప్పి కూడా అనేక సార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా అటు చంద్రబాబు గాని మంత్రులు గాని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే తాను నిరసన ర్యాలీకి దిగుతున్న పరిస్థితి ఉందని చెప్పి కూడా మోహన్ బాబు ఇప్పటికే ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఎన్నికల
సమయంలో తాను చేస్తున్నటువంటి ఈ ఇది రాజకీయ ఎత్తుగడగా చూడొద్దు. విద్యార్థుల కోసమే తాను పోరాడుతున్నాను. తాను ఏ రాజకీయ పార్టీకి కూడా తొత్తుగా మారలేదు. ఖచ్చితంగా దీన్ని మాత్రం రాజకీయంగా చూడొద్దని, నేను విద్యార్థుల భవిష్యత్తు కోసమే పోరాడుతున్నానని చెప్పి కూడా మోహన్ బాబు చెప్పిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా మోహన్ బాబుని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. రంగంపేటలో ఉన్నటువంటి శ్రీ విద్యానికేతన్ కళాశాల వద్ద భారీగా ఉదయం నుంచి కూడా పోలీసులు చేరుకున్నారు. అయితే దానికి ధీటుగా కూడా మోహన్ బాబు అభిమానులు, విద్యానికేతన్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా భారీగా అక్కడ చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినటువంటి విధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సి ఉంది. ఎందుకు జాప్యం చేస్తున్నారు అనే దీనిపైన కూడా మోహన్ బాబు రంగంపేట నుంచి కూడా తిరుపతి లీలామాల్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి లీలామాల్ సర్కిల్లో ఒక నిరసన గలం వినిపించాలని చెప్పి కూడా సిద్ధమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి కూడా పూర్తిగా సహకరించకపోగా పోలీసుల చేత అక్రమ అరెస్టులు చేయించడానికి సిద్ధమవుతున్న పరిస్థితుల్లో మోహన్ బాబు కూడా పోలీసులపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. అయితే మరికొద్ది సేపట్లో కూడా పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, పోలీసులు ఎన్ని అడ్డుకున్నా కూడా ఖచ్చితంగా తాను మాత్రం విద్యార్థులు పడుతున్నటువంటి కష్టాలపైన నిరసన ర్యాలీ చేపడతాను, ఖచ్చితంగా లీలామాల్ సర్కిల్ వరకు వెళ్ళి నిరసన చేపడతానని చెప్పి కూడా మోహన్ బాబు బీచ్ నుంచి కూర్చున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో కూడా మోహన్ బాబు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే పోలీసులు మాత్రం ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక స్పష్టమైనటువంటి హామీ ఇస్తే గానీ తాను ఈ నిరసన గలాన్ని వినిపించుకో తప్పదని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మనకు. రైట్ ఉమాశంకర్, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.